రాసి పెట్టుకో. ఈ నెల ఆఖరికల్లా అనగా ఈ నెల ముగించేపాటికి దేవుడు నీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు. తప్పకుండా దేవుడు నీ పట్ల ఈ నెల ముగించేలోపు ఒక ఆశీర్వాదకరమైన అద్భుతమైన కార్యాన్ని నీ పట్ల జరిగించబోతూ ఉన్నాడు. ఇది నమ్మినట్లయితే ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించు. దేవుడు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. దేవుడు తప్పకుండా నీ పట్ల ఈ నెలాఖరికల్లా ఒక అద్భుత కార్యం చేయడాన్ని బట్టి నీవు నీ చెవులారా ఒక శుభవార్తను నువ్వు వింటావు. అలాగనే నీ జీవితంలో నీ కష్టాలు పోయాయి అన్న మాటలు నువ్వు వింటావు. తప్పకుండా నీకు దేవుడు ధన సహాయాన్ని అందిస్తాడు. తప్పకుండా దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక నీ జీవితంలో మహా అద్భుత కార్యం దేవుడు జరిగించబోతున్నాడు. మరి నెలాఖరికల్లా దేవుడు నీ పట్ల జరిగించబోయే ఆ కార్యం ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క వీడియోని మీరు లాస్ట్ వరకు కూడా వీక్షించండి. దానికంటే ముందుగా వీడియోని సేవ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. యేసయ్య నాకు నూతన కార్యం చేస్తాడని హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. తప్పకుండా ఈ నెలాఖరికల్లా దేవుని నమ్మి విశ్వసించినట్లయితే ఆ ఉద్యోగం నీకు ఖచ్చితంగా వస్తుంది, ఆ ప్రపోజల్ నీకు ఖచ్చితంగా వస్తుంది, ఆ వివాహం నిశ్చయించబడుతుంది. దేనికోసం నువ్వు ఎదురు చూస్తున్నావో, దేనికోసం నువ్వు ప్రార్థిస్తున్నావో, ఏదైతే నువ్వు కావాలని కోరుకుంటున్నావో దేవుడు దాన్ని నీ వద్దకు తీసుకురాబోతూ ఉన్నాడు. ఇది నిశ్చయము, ఖచ్చితంగా నీ జీవితంలో జరగబోతూ ఉన్నది. ఈ వీడియోను చూసిన కొన్ని వేల మంది జీవితాల్లో దేవుడు ఈ నెలాఖరికల్లా నూతన కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు. కాబట్టి దిగులు పడకు, ఆందోళన చెందకు, భయపడకు. ఈ యొక్క వీడియోని మీరు వీక్షించండి. లాస్ట్లో ఆశీర్వాదకరమైన ప్రార్థన నీ కొరకు నేను చేస్తాను. తప్పకుండా ఆ ప్రార్థన విను. తప్పకుండా మీరే నాకు ఫోన్ చేసి దేవుడు నాకు అద్భుతం చేశాడని సాక్ష్యం చెప్తారు. కామెంట్స్లో దేవుడు ఈ కార్యం జరిగించాడని మీరు చెప్తారు. ఇంతకుముందు చేసిన వీడియోస్లో చాలామంది నాకు ఫోన్ చేసి, బ్రదర్ మీరు చెప్పిన ప్రకారమే డబ్బులు వచ్చాయి, మీరు చెప్పిన ప్రకారమే ఉద్యోగం వచ్చింది, మీరు చెప్పిన ప్రకారమే దేవుడు నా భర్తను తీసుకొని వచ్చాడు, మీరు చెప్పిన ప్రకారమే దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడు, ఒక రోజులో నిజంగా అద్భుతం జరిగిందని ఎంతోమంది నాకు కాల్ చేసి వారి సాక్ష్యాన్ని నాకు తెలియపరిచారు. నీవు కూడా సాక్ష్యం పంచుకోబోతున్నావు. కాబట్టి బైబిల్ గ్రంథంలో నుండి మనము ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చాలా జాగ్రత్తగా మీరు వినండి, నాతో పాటు చదవండి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఐజియా చాప్టర్ 43:18. రిమెంబర్ నాట్ ద ఫార్మర్ థింగ్స్, nor consider the things of old. Behold, I am doing a new thing. Now it springs forth. Do you not perceive it? I will make a way in the wilderness and rivers in the desert. చూడండి, దేవుడి యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది ఏమని రాయబడి ఉన్నదంటే, రిమెంబర్ నాట్ ద ఫార్మర్ థింగ్స్ అనగా మునుపటి వాటిని మీరు అసలు జ్ఞాపకం చేసుకోవద్దు. రెండోది, నాట్ కన్సిడర్ ద థింగ్స్ ఆఫ్ ఓల్డ్, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. నెంబర్ 1 దేవుడు నీతో చెబుతున్న మాట ఏంటంటే, రిమెంబర్ నాట్ ద ఫార్మర్ థింగ్స్ లేకపోతే ఓల్డ్ థింగ్స్. సో థింగ్స్ ఆఫ్ ఓల్డ్ ఏవైతే ఉన్నాయో మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. అంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొని మీరు బాధపడుతున్నారు. పూర్వకాలంలో, పోయిన నెలలో, లేకపోతే పోయిన సంవత్సరంలో, లేకపోతే నిన్న మొన్న, అసలు ఇంతకుముందు పాస్ట్లో జరిగిన వాటిని దేవుడు ఏం చెప్తున్నాడంటే తలంచుకోవద్దు. ఉద్యోగం పోయింది, యాక్సిడెంట్ అయింది, చచ్చిపోయారు, లేకపోతే పలానా టైంలో అలా జరిగింది, పలానా టైంలో అలా జరిగింది, అప్పులు పాలైపోయాను, అలా జరిగింది, అనవసరంగా ఈ పెళ్లి చేసుకున్నాను, నా బిడ్డలు నన్ను వదిలేరిపోయారు. సో పాస్ట్లో జరిగినవన్నీ కూడా దేవుడు చెప్తున్నాడు జ్ఞాపకం చేసుకోవద్దు, తలంచుకోవద్దు, కన్సిడర్ చేయొద్దు అంటున్నాడు. అనగా వాటిని అసలు లెక్క చేయొద్దు. ఎంత నష్టం జరగాలో అంత నష్టం జరిగింది, ఎంత పోగొట్టుకోవాలో అన్నీ పోగొట్టుకున్నాం. ప్రత్యేకంగా క్రికెట్ అని రకరకాల వాటిల్లో, కోడి పందాలు అని చెప్పి రకరకాలైన వాటిల్లో డబ్బులు బెట్టింగ్ వేసి, పందాలు వేసి నువ్వు నష్టం తెచ్చుకొని నీ దగ్గర ఉన్నవన్నీ పోగొట్టుకొని ఈ రోజున అప్పులు పాలైపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. వడ్డీలు కట్టుకోలేక, తినడానికి కూడా తిండి లేక రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాం. ఉద్యోగం కోసం వీధి తిరుగుతున్నాం. తెలిసిన ప్రతి ఒక్కడికి ఫోన్ చేసి అడుగుతున్నాం. అప్పుల కోసం రకరకాలైన ప్రయత్నాలు చేస్తున్నాం. సో ఒకప్పుడు నా జీవితం బాగుంది, ఇప్పుడు బాగలేదు, ఒకప్పుడు నేను అలా ఉన్నాను, లేకపోతే ఆ తప్పు చేయకపోతే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అసలు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు, లేకపోతే ఒక అబ్బాయిని ప్రేమించావు. సో పాస్ట్లో లవ్ చేసావు,
సో పద్దాక అతను నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు, ఆమె నన్ను మోసం చేసి వెళ్ళిపోయిందని చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటున్నావు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే అస్సలు రిమెంబర్ నాట్ ద ఫార్మర్ థింగ్స్ నాట్ కన్సిడర్ ద థింగ్స్ ఆఫ్ ఓల్డ్. అసలు నువ్వు ఇంతకుముందు జరిగిన వాటిని అస్సలు మాట్లాడొద్దు, జ్ఞాపకం చేసుకోవద్దు. ఎందుకు? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను. బిహోల్డ్ ఐఎమ్ డూయింగ్ ఏ న్యూ థింగ్. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నానని దేవుడు నీతో చెప్తున్నాడు. ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నౌ ఇట్ స్ప్రింగ్ ఫోర్త్, డూ యు నాట్ పర్సీవ్ ఇట్. చూడండి, దేవుడు చెప్తున్నాడు అది ఇప్పుడు మొలిచింది, దాన్ని ఆలోచింపరా? దాన్ని ఆలోచన చేయి. దేవుడు ఏ నూతన కార్యాన్ని నీ పట్ల చేయాలనుకుంటున్నాడో దాని గురించి యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దట్. డోంట్ థింక్ అబౌట్ పాస్ట్ థింగ్స్. దేవుడు చెప్తున్నాడు ఇంతకుముందు జరిగిపోయిన వాటి గురించి నువ్వు ఆలోచన చేయొద్దు, వాటిని తలంచుకోవద్దు. అయితే ఇప్పుడు నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఆ నూతన క్రియ ఏమిటి అనేది నువ్వు దాని గురించి ఆలోచన చేయి. యు హ్యావ్ టు థింక్ అబౌట్ దేవుడు నీకు ఏం చేయబోతున్నాడు. దేవుడు ఏమంటున్నాడు అంటే ఐ విల్ మేక్ ఏ వే ఇన్ ద విల్డర్నెస్ అండ్ రివర్స్ ఇన్ ద డెసర్ట్. చూస్తే నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చూడండి, అరణ్యంలో మనకి ఎక్కడైనా త్రోవ కనపడిద్దా? ఇప్పుడు విజయవాడలో లేకపోతే కొన్ని ప్రాంతాల్లో పట్టణాల్లో హైవేస్ ఉంటాయి, ఒక 3-4 హైవేస్ ఉంటాయి, పెద్ద పెద్ద హైవేస్ ఉంటాయి, నేషనల్ 8 లేకపోతే ఎన్నో ఉన్నాయి. అది ఒక అరణ్యంలో లేదు, సిటీ మధ్యలో ఉంది. మనం అరణ్యంలోకి వెళ్తే నేషనల్ హైవే ఎక్కడ కనపడుతుంది మనకి? ఒక వే ఉంటుందా? ఎక్కడ చూసినా నదులు ఉంటాయి. ఆ నది దాటి వెళ్ళాలి అంటే నీకు ఎక్కడా కూడా అవకాశం ఉండదు. కొండలు, లోయలు ఉంటాయి, పర్వతాలు ఉంటాయి, అవతలకి వెళ్ళలేవు నువ్వు. ఎందుకనగా నీకు ఎటువంటి మార్గం ఉండదు. మార్గంలో ఎన్నో జంతువులు, విషసర్పాలు, క్రూర మృగాలు, భయంకరమైన మనుషులు ఉంటారు. కాబట్టి నువ్వు ఆ మార్గంలో వెళ్ళలేవు. యూ కాంట్ డూ దట్. ఎందుకంటే లోయలు, కొండలు, ఎంతో భయంకరమైన త్రోవ, అసలు త్రోవే ఉండదు. అసలు ముందు కదిలి ముందుకు వెళ్ళలేవు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను అరణ్యంలో త్రోవ కలుగు చేస్తాను, ఎడారిలో నదులు పారు చేయుచున్నాను. ఎడారిలో ఎక్కడైనా మనకి నదులు కనబడతాయా? కనబడవు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎడారిలో నదులు పారు చేయబోతున్నాను, అరణ్యంలో కూడా నేను త్రోవ కలుగు చేయబోతున్నాను. ఈ అరణ్యము, ఎడారి ఏంటి అంటే ఈ అరణ్యము నీ జీవితానికి పోలి ఉన్నది, ఈ ఎడారి నీ జీవితానికి పోలి ఉన్నది. అరణ్యంలో నువ్వు ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటావో, ఎడారిలో నువ్వు ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటావో అలాంటి పరిస్థితులు ఈ రోజున నీ కుటుంబంలో నువ్వు ఎదుర్కొంటున్నావు, నీ భర్తతో ఎదుర్కొంటున్నావు, నీ భార్యతో ఎదుర్కొంటున్నావు, నీ జీవితంలో ఎదుర్కొంటున్నావు, అప్పులు వారితో ఎదుర్కొంటున్నావు. త్రోవ ఏం చేయాలో, ఎట్లా ముందుకెళ్లాలో తెలియని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ఎలా వెళ్ళాలి అనేది నీకు తెలియట్లేదు. దేవుడు అన్నాడు నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను, అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోలను నన్ను ఘనపరచును. నా నిమిత్తం నేను నిర్మించిన జనులను నా స్తోత్రమును ప్రచురం చేయుదురు. నేనేమన్నాను? దేవుడు ఏమన్నా నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను అనగా ఈ రోజున దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటి అంటే ఏ దారి లేదు, ఉద్యోగం రావడానికి ఎలాంటి అవకాశము, ఎలాంటి దారి లేదు, అప్పులు తొలగిపోవడానికి ఎలాంటి మార్గం లేదు, ఈ రోగం తొలగిపోవడానికి ఎలాంటి త్రోవ లేదు. అలాగనే నీ భర్త నిన్ను వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు, నీ భార్య నిన్ను వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు, వాళ్ళు వచ్చే త్రోవ ఎక్కడా కూడా లేదు. డబ్బు ₹1 కూడా ఎటు నుండి వచ్చే త్రోవ లేదు. అయితే దేవుడు చెప్తున్నాడు ఏంటి అంటే నేను త్రోవ కలుగు చేస్తాను. ఐ విల్ మేక్ ఏ వే ఫర్ యూ. నీకోసం నేను త్రోవ కలుగు చేస్తాను, నీకోసం నీ దాహం తీర్చడానికి నదులను నేను పారచేస్తాను. ఆకలితో, దాహంతో, దిక్కుతోచని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు కదా. అయితే దేవుడు చెప్తున్నాడు నేను నీకు త్రోవ చూపిస్తాను, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను కనుక నీ చెయ్యి పట్టుకొని నువ్వు నడవలసిన మార్గంలో నేను నిన్ను నడిపిస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, ఎలా చేయాలో నేను నీకు ఉపదేశం చేస్తాను. నేను నీకు తోడుగా ఉన్నాను. అయితే నువ్వు పూర్వకాలంలో జరిగిపోయినవి, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొని అక్కడే ఆగిపోయావు. పాస్ట్ ఈజ్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ కోసం ఆలోచన చేయి. నిన్న మొన్న గంట ముందు జరిగింది, నిమిషం ముందు జరిగిన దాన్ని నువ్వు మార్చలేవు, నీ వల్ల కాదు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు, వాటిని సంగతులను అసలు నువ్వు మాట్లాడద్దు. డోంట్ టాక్ అబౌట్ దట్ యువర్ పాస్ట్. అది చాలా దరిద్రంగా ఉంటుంది, చాలా దారుణంగా ఉంటుంది. ఏదో నీ జీవితంలో జరిగిపోయింది, ఏదో ఎప్పుడో జరిగిపోయింది, ఏదో అయిపోయింది,
అన్యాయం చేసావో, మోసం చేసావో, మేలు చేసావో, కీడు చేసావో, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఇక దాని గురించి మాట్లాడొద్దు, దాని గురించి జ్ఞాపకం చేసుకోవద్దు. నేను నీకు ఒక త్రోవ చూపిస్తున్నాను, నేను నీకు ఒక నూతన కార్యం చేయబోతున్నాను. దాని గురించి ఆలోచన చేయి, దాని గురించి ప్రార్థన చేయి, దానికోసం దేవునికి స్తోత్రం చేయి. ఇదిగో దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడని దేవునికి స్తోత్రం చెప్పు. ఇదిగో దేవుడు నాకు గర్భఫలం ఇవ్వబోతున్నాడని దేవునికి స్తోత్రం చెప్పు. ఇదిగో దేవుడు నాకు కార్యం చేయబోతున్నాడని స్తోత్రం చెప్పు. కాగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయెను. 2 కొరింథీ 5:17. దేవుడు అంటున్నాడు, పాతవి గతించను, సమస్తము క్రొత్త అవబోతున్నాయి. ఈ నెల ఆఖరి కల్లా దేవుడు నీ పట్ల ఒక నూతన క్రియ చెయ్యబోతున్నాడు. అంతే. ఆమె నువ్వు అమ్మాలనుకున్నది అమ్మబోతున్నావు, నీకు రావాల్సిన డబ్బులు రాబోతున్నాయి, శుభవార్తను వినబోతున్నావు, ఒక నూతన క్రియ చేస్తానన్నాడు. 1 న్యూ థింగ్ విల్ హ్యాపెన్. దేవుడు ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. దానికోసం కనిపెట్టు, దానికోసం దేవుడి యొక్క ప్రార్థన చేయి. కళ్ళు మూసుకో, నీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఈ నెలాఖరికల్లా నీ బిడ్డ జీవితంలో ఒక బలమైన అద్భుత కార్యం జరిగించి నీ బిడ్డకు త్రోవను చూపించండి, నీ బిడ్డకు దాహం తీర్చండి, కష్టాలు, వేదనలు, బాధల్లో నీ బిడ్డకు విడుదల దయచేయమని యేసు నామమున పేరట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. 9908937164 ఇది నా నెంబరు. మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. వాక్యం విన్నారు, దేవుడు నేను ప్రేరేపిస్తే ఇచ్చినపాటి పరిచర్యకి మీ చురుకానుక పంపించి ఈ పరిచర్యని మీరు బలపరచండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.